అసెంబ్లీలో శ్వేతపత్రం రిలీజ్ చేసిన తర్వాత మాట్లాడిన సీఎం చంద్రబాబు వైసీపీ అధినేత జగన్ పై కీలక కామెంట్స్ చేశారు. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ జగన్ లాంటి నాయకుడిని చూడలేదని విమర్శించారు. ఎస్కోబార్ కొలంబియన్ అనే డ్రగ్ లార్డ్ గురించి ఆయన సభలో ప్రస్తావించారు. కొలంబియన్ రాజకీయాల్లో ప్రవేశించి డ్రగ్ కారిడార్లు ఏర్పాటు చేశారని, 1982లో పార్లమెంట్ ఎంపీ అయ్యాడని గుర్తు చేశారు. ఆ తర్వాత మంత్రులను, ఏకంగా జడ్జిలను సైతం చంపిన చరిత్ర కొలంబియాదే అని సభలో ప్రస్తావించారు. దీంతో జగన్ లక్ష్యంగా చంద్రబాబు చెప్పిన ఈ ఉదాంతాన్ని సభ్యులంతా ఆసక్తిగా చూశారు. నేరస్తుడే పార్టీ అధినేతగా ఉంటే, ఆ నేరస్తుడే ముఖ్యమంత్రి అయితే ఏం జరగాలనో అదే జరిగింది. మాఫియా తయారైపోయారు. ఇప్పుడు ఒక థియరీ ఉంది. ఆ థియరీ మీరు సీక్రెట్ అని ఒక బుక్ ఉంటుంది. మీరు చదివిన వాళ్ళు చాలా మంది తక్కువ ఉంటారు. చదివి ఉంటే సంతోషం. ఆ సీక్రెట్ బుక్లో మీరు ఒక సంకల్పం చేసి ముందుకు పోతా ఉంటే, మీ సంకల్పం జరగడానికి, మీ ఆలోచన బలపడడానికి, జయప్రదం కావడానికి అలాంటి ఆలోచన చేసే వాళ్ళందరూ వస్తూ ఉంటారు, జాయిన్ అవుతూ ఉంటారు. ఒక మంచి పని చేయాలంటే ఒక అడుగు మనం వేస్తే 2 అడుగులు కలిసి వస్తూ ఉంటుంది. అదే మరి చెడు వ్యక్తులు కూడా చెడు పనులు చేయాలన్నా ఆ సంకల్పానికి కూడా అలాంటి వ్యక్తులు చేస్తారు. అలాంటి వ్యక్తులందరూ వైసీపీలో చేరారు. నేను అడుగుతున్నా, ఇక్కడుండే మీరందరూ చెప్పాలి, చరిత్రలో ఇలాంటి నాయకుడిని ఇటీవల కాలంలో మీరు చూశారా? నేనైతే 45 ఏళ్ళు చూడలేదు. 45 ఏళ్ళు నేను చూడలేదు. ఎక్కడ నేను చదవలేదు కూడా. నేను 78లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అధ్యక్ష, 80లో మంత్రి. అప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా. ఇప్పుడు దేశంలో సీనియర్ మోస్ట్ నాయకుడు నేనే. నా తర్వాత వచ్చిన వాళ్ళు మిగిలిన అందరూ ఇప్పుడుండే ముఖ్యమంత్రులు, లేకపోతే కేంద్రంలో మంత్రులు తర్వాత వచ్చారు. కానీ నాకు చరిత్ర అంతా కూడా చూస్తూ ఉంటాం కదా దేశ రాజకీయాల్లో ఉంటే, ఎక్కడ నాకు ఎవరు తగల్లా కాదు. ఒక అతను దొరికాడు. ఒక నార్త్ కొరియాలో ప్రజెంట్ ఉన్నాడు. చరిత్రలో ఒక అతను ఏంటంటే పాబ్లో ఎస్కోబార్ గవేరియా. అతను ఇదేనండి, ఎస్కోబార్ అనే వ్యక్తి కొలంబియన్ డ్రగ్ లార్డ్.